మోడీ అదేవిధంగా రాహుల్ గాంధీ పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఆధిక్యంలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అమేథీలో స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీ అక్కడి నుంచి తప్పుకున్నప్పటికీ అక్కడ స్మృతి ఇరానీ వెనుకబడే ఉన్నారు. దీనికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి గోపి లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోపి, మొత్తానికి ఎన్డీఏ అధికారంలోకి వచ్చినట్లు కనిపిస్తుంది. మ్యాజిక్ మార్క్ దాటేసింది. ఆల్మోస్ట్ ట్రెండ్ ఇలానే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇండియా కూటమి కూడా ఖచ్చితంగా మెరుగైన సీట్లు 225 అంటే చాలా మంచి సీట్ల పైనే ఆధిక్యం సాధిస్తుంది. అటు సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తుంది. ఎలా చూస్తారు నేషనల్ ఫలితాలు? ప్రధాని మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ ముందంజలో ఉన్నారు, స్మృతి ఇరానీ వెనుకంజలో ఉంది. ఏంటి మొత్తం నేషనల్ వైడ్ ఫలితాలు ఎలా కనిపిస్తున్నాయి? ఎస్ కళ్యాణ్, ఈ నేషనల్ వైడ్ గా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇటు ఇండియా కూటమికి 290 స్థానాలు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 220 స్థానాలకు పైగా ఇటు ఇండియా కూటమి, అలాగే 30 స్థానాల్లో ఇతరులు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ట్రెండ్స్ మారే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఎక్కడా కూడా అబ్కీ బార్ 400 పార్ 400 స్థానాలు పైన సాధిస్తామన్న ఎన్డీఏ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా కూడా 300 స్థానాల లీడింగ్స్ ని కూడా ఇప్పటి వరకు క్రాస్ చేయలేని పరిస్థితి. సో గట్టి పోటీ ఇండియా కూటమి ఇచ్చింది అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లోనే యూపీలోనే 80 లోక్సభ స్థానాలున్న యూపీలో గణనీయంగా ఇటు పుంజుకోవడం జరిగింది. ఇండియా అలయన్స్ లో భాగంగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అక్కడ కలిసి పోటీ చేయడంతో మెరుగైన ఫలితాలను యూపీలో సాధించడం జరిగింది. సో రామ్ మందిర ప్రభావం అంతగా యూపీలో లేదు అనడానికి ఇక్కడ ఈ ఫలితాలు నిదర్శనంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రాయ్బరేలీలో అలాగే ఇటు వయనాడ్లో 2 స్థానాల్లో కూడా రాహుల్ గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అమేథీలో ఇటు స్మృతి ఇరానీకి కాంగ్రెస్ పార్టీ గట్టి, కిషోరీలాల్ శర్మ గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కనుక ఇటు పంజాబ్లోను అలాగే రాజస్థాన్ కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గుతున్న పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్లో అలాగే గుజరాత్, మధ్యప్రదేశ్లో ముఖ్యంగా యథావిధిగా పూర్తి స్థాయిలో మెజార్టీ కనబరుస్తుంది బీజేపీ. ఇటు హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ కొన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ కనబరుస్తున్న పరిస్థితి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొంత మెజార్టీని బీజేపీ కనబరుస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంతో పోలిస్తే సుమారు 50-60 స్థానాల వరకు గతంలో గెలుపొందిన స్థానాల్లో కూడా ప్రస్తుతం ట్రైలింగ్ లో బీజేపీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా 300 స్థానాల పై మార్క్కి ఆధిక్యం స్థాయిని చేరుకోలేని పరిస్థితి ఉంది. సో ఇదే విధంగా కొనసాగితే కనుక 290-280 మధ్యలో ముఖ్యంగా ఎన్డీఏ సెటిల్డ్ అయిన అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా కేరళలో ఇటు కాంగ్రెస్ పార్టీ గణనీయంగా అక్కడ ఫలితాలను సాధిస్తున్న పరిస్థితి. తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ కూటమి అక్కడ మంచి ఫలితాలను సాధిస్తున్న పరిస్థితి ఉంది. కర్ణాటకలో మాత్రం జేడీఎస్ అలాగే బీజేపీ కలిపి అక్కడ 20 స్థానాల వరకు గెలుపొందే పరిస్థితి కనిపిస్తుంది. సో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా మెరుగైన ఫలితాలను కాంగ్రెస్ పార్టీ కనబరుస్తున్న పరిస్థితి. బీజేపీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి కనబడింది. సో మహారాష్ట్రలో ఇటు ఇండియా కూటమి అలాగే బీజేపీ మధ్య గట్టి పోటీ కనబడుతోంది. సో అక్కడ కూడా కొన్ని స్థానాలు బీజేపీకి తగ్గుతున్న పరిస్థితి. కేవలం గుజరాత్ అలాగే మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లోనే ముఖ్యంగా గతంలో బీజేపీ మెరుగైన ఫలితాలు ఎక్కడైతే సాధించిందో అక్కడ మాత్రమే ప్రస్తుతం కొన్ని మంచి ఫలితాలను బీజేపీ కనబరుస్తున్న పరిస్థితి ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో నెలకొంది. సో ఖచ్చితంగా చాలా అంశాలు ప్రభావితం చేశాయి కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కానీ అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖ్యంగా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సీనియారిటీ కానీ, ఇండియా అలయన్స్ దేశ చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా 20 పార్టీలు కలిసి బీజేపీని ఎదుర్కొనేందుకు, బీజేపీని గద్దెదించేందుకు చేసిన ప్రయత్నాలు కానీ సో అవి కొంత సఫలీకృతించాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ ఉన్న 7 లోక్సభ స్థానాల్లో 6 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ లీడింగ్స్ లో కొనసాగుతుంది. ఒక్క చాందీ చౌక్ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి ఇటు 5,000 మెజార్టీతో ఉన్నారు. సో ఇక్కడ కూడా ఫలితాలు ఏ క్షణమైనా సరే తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇండియా అలయన్స్ లో భాగంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఇక్కడ పోటీ చేశాయి. సో ఢిల్లీలో అంతగా ప్రభావం కనిపించట్లేదు. 6 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. కళ్యాణ్.